గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్స్ చేయబడను అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇంత ఫాస్ట్ గా 50 crores దాటిన సినిమా దాదాపు ఇదే అని చెప్పొచ్చు. అసలు జనతా గ్యారేజ్ ఎంతమంది చూసి ఉంటారు? చూసిన వాళ్ళకి మనసులో ఏం అభిప్రాయం కలుగుతుంది అంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ ఒక ఎన్విరాన్మెంటల్ రీసెర్చర్ గా చేసిన పాత్రలో నిమగ్నమైపోయాడు అని చెప్పొచ్చు. సినిమా చూస్తున్న అందరినీ చాలా విషయాల్లో ఆలోచింపచేసినట్లే అనిపిస్తోంది. దీపావళికి క్రాకర్స్ కాలుస్తున్న నిత్యామినన్ని మందలిస్తూ కనిపించిన ఎన్టీఆర్ దగ్గర నుంచి ముంబైకి ఆక్సిజన్ సప్లై చేస్తున్న చెట్లని నరకొద్దు అని కోర్టు వరకు వెళ్లి ఒక ఎమ్మెల్యేపై కేసు పెట్టి మరీ ఢీకొట్టడం, పెద్ద పెద్ద కొండల్ని పిండి చేస్తూ ఎన్విరాన్మెంట్ ని పాడు చేస్తున్న వారిని తన్ని మరీ ఆపించడం, ఇవన్నీ చాలా మందిని ఆలోచింపచేశాయి. సినిమా కాబట్టి ఒక 2.5 hours లో దర్శకుడు కొరటాల శివ తనదైన శైలిలో ఎన్టీఆర్ చేత పండించగలిగాడు, అందర్నీ ఆలోచింపచేయగలిగాడు. నిజానికి నిజ జీవితంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్విరాన్మెంట్ గురించి చూపించిన విధంగా జీవితంలో ఎందుకు పాటించకూడదు? మనలో ఎంతమంది చెట్లని సినిమాలో చూపించిన విధంగా కాపాడుకోగలుగుతున్నాం? ఆ విధంగా చేయాలి అని కొంచెమైనా ఆలోచించారా? ఎన్విరాన్మెంట్ కి విరుద్ధంగా ఎన్నో ఫ్యాక్టరీస్, ఎన్నో పెద్ద పెద్ద పనులు జరుగుతూ ఉంటాయి. సినిమాలో చూపించినట్లు మన స్థాయిలో వాటిని ఆపలేకపోయినా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? మొత్తానికి ఈ విధంగా జనతా గ్యారేజ్ మూవీలోని కొన్ని సన్నివేశాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. మరి మీ ఆలోచన ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.